తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. పరకాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ఆత్మకూరు గురుకులంలో 9వ తరగతి చదువుతున్న నివేదిత అనే విద్యార్థిని విచక్షణారహితంగా చేయి విరిగెలగొట్టిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఎస్ఎఫ్ఐ బృందం గురుకులాన్ని సందర్శించి విద్యార్థిని పరామర్శించారు. అనంతరం గురుకులం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ నిన్నటి రోజున విద్యార్థిని కొడితే ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశారన్నారు. రోజు రోజుకు పరకాల గురుకులంలో ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. విద్యార్థి గ్రౌండ్ లో గేమ్స్ ఆడుకున్న సమయంలో ఉపాధ్యాయురాలు చెప్పిన మాట వినకపోవడంతో విద్యార్థి నివేదితను విచక్షణారహితంగా చెయ్యి విరిగేలా కొట్టడం సరికాదన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మంచి చెడు చెప్పవలసిన ఉపాధ్యాయులే ఇలా చేయడం సరికాదన్నారు. విద్యార్థులు తోటి గురుకులంలో వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ కడిగిపిస్తున్నారు, ఊడిపిస్తున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టడం లేదన్నారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ తో మాట్లాడితే విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పరకాల పట్టణంలో ఉన్నటువంటి గురుకులంలో గత 3-4 నెలల క్రితమే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. పరకాల పట్టణంలో ఉన్నటువంటి గురుకులాలలో రోజు రోజుకు వింత ఘటనలు ఎదురవుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్సీఓ గారు, డీసీఓ గారు, విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు అధికార గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అలాగే విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన ఉపాధ్యాయురాలని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురుకులం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బి రెడ్డి జశ్వంత్, జిల్లా కమిటీ సభ్యులు పవన్ కుమార్, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో నిన్న 9వ తరగతి చదువుతున్న నివేదిత అనే విద్యార్థిని ఒక ఉపాధ్యాయులు కుట్టడం జరిగింది. నిన్న జరిగితే ఈరోజు పేరెంట్స్ తెలిస్తే ఆ రెక్కకు కట్టుకొని ప్యాషన్ రెక్క కట్టుకొట్టుకొని ఆశ దగ్గరికి వచ్చి మా బిడ్డకి ఏం చదువుదానికి అడిగితే దాదాపు 2 గంటల పాటు ఈ గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఆ దెబ్బ తాకిన విద్యార్థిని పేరెంట్స్ 2 గంటల పాటు నిలబెట్టారు. మేము కూడా ఎస్ఎఫ్ఐ తరఫున విద్యార్థి సంఘ తరఫున చదువుదామంటే ఆ తాళం పెట్టి మమ్మల్ని కూడా 20 నిమిషాలు కూడా బయట నిలబెట్టిన సందర్భం ఈ పరకా గురుకులం ఉన్నది. ఎందుకు ఈరోజు పరకా పట్టణ కేంద్రంలో విద్యార్థులకు ఎందుకు వరుస ఘటన ఇలాంటి జరుగుతున్నాయి? గతంలో కూడా ఒక విద్యార్థి ఇదే అంటే ఒక 4 నెలలు అయితే విద్యార్థి కూడా గురుకులాలలో ఇదే పరకా పట్టణ కేంద్రంలో గురుకులంలో ఆత్మహత్య చేసి కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ గ్రూపులుగా ఏర్పడి అంటే వీళ్ళు మా మాట అలా ఇంకెవరి మాట గ్రూప్లో ఏర్పడి ప్రిన్సిపాల్ ఏ చెప్తా చేసుకుంటా వాళ్ళని కొట్టుకుంటా ఇష్టం వచ్చిన వేరిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు చిన్న చిన్న పొరపాలు చేస్తే వారు ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు ఇది తప్పురా ఇది చేయొద్దు అని చెప్పేటోళ్ళు ఈరోజు విద్యార్థులను ఇష్టం అటు కొట్టుకుంటా అంటే కుట్రంటే స్టేషన్లో అసలు ఒక అంటే చిన్న తప్పు అయితే కొట్టని వాళ్ళం కూడా ఈరోజు ఈ గురుకులం కుట్టడం జరుగుతుంది. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మేము ఈ విషయం పైన కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్సీఓ గారు డీసీఓ గారు ఫోన్స్ లేపడం లేదు. పరకాల పట్టణంలో ఉన్నటువంటి ఇదే గురుకులంలో విద్యార్థులతో లాట్రిన్స్ కలిగించడం, టాక్స్ను కలిగించడం, బోర్డులు తోమించడం, రూమ్ విడిపించడం, ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తున్నా కూడా నెలకు ₹1,00,000, 70,000, 90,000 రూపాయలు తీసుకునే టీచర్లు కూడా ఇలాంటి పనులు చేపిస్తున్నారంటే అసలు వీళ్ళు చదువు చెప్తున్నారా విద్యార్థులు మరి అంటే చదువు చెప్తలేరా అని ఈరోజు మేము అడుగుతున్నాము. ఎవరైతే ఈ విద్యార్థులు ఎవరైతే కొట్టిల్లో వారిని తక్షణ సస్పెండ్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఒకటే, మీరు అభివృద్ధి చేసుకోండి కానీ విద్యార్థులు భారతదేశానికి భవిష్యత్తు పునాదులో వారి ప్రాణాలు పోతున్నా కూడా మీరు ఏ ఒక్కరోజు కూడా వచ్చి గురుకులాలు సంధించిన పాపన పోలేదు. విద్యార్థులు ఎందుకు చిన్న చూస్తున్నారో మీకు ఈరోజు తెలియపరచడం. మీరు వెంటనే రేపు గురుకులాన్ని సందర్శించాలి. ఏదైతే విద్యార్థికి దెబ్బకు ఎవరైతే కొట్టిల్లో ఎవరైతే కారమైలో వారు సస్పెండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు, మేడం గారు విద్యార్థులను తిట్టుడు, పేరెంట్స్ని తిట్టుడు, విద్యా సంఘాన్ని తిట్టుడు. అసలు మాది ఇల్లా ఇది ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రభుత్వ గురుకులమా లేకపోతే ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ గారు ఇల్లా మేము అడుగుతున్నాము. మీరు విద్యార్థులకు మంచి చెడ చెప్పాల్సిన వాళ్ళే మీరు తప్పుడు మార్గం నడుచుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళు జీవితంలో ఎట్లా ముందుకు వెళ్తారని అడుగుతున్నాము. తక్షణమే దీనికి కారణం సస్పెండ్ చేయాలి. లేదంటే మాత్రం ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున ఇదే గురుకులం ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ.